ఇక అప్డేట్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా కంభంలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును తల్లి చంపింది. ప్రవర్తన మార్చుకోవాలని తల్లి సాలమ్మ ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో పాటు ఆస్తి పంచాలని గొడవ చేయడంతో పెద్ద కొడుకుతో కలిసి చిన్న కుమారుడు శ్యామును తల్లి హత్య చేసింది. శ్యాముని 3 ముక్కలుగా నరికి శవాన్ని 3 గోనె సంచుల్లో కట్టి తమ ఇంటికి 1/2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువలో పడేశారు. కాలువలో మూటలను కుక్కలు పీక్కొని తినడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి శ్యామ్ని తల్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. ఈరోజు పోక్సో అనే ఒక కేసు, ఒక చిన్న పేరు చెప్పకూడని ఒక మహిళ పెళ్లి కాకముందే బిడ్డను ప్రసవించిన అనే కేసులో దర్యాప్తు గిద్దలుకి వెళ్ళి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో ఖమ్మంలో ఒక శ్యామ్ అనే వ్యక్తి యొక్క ముఖం కనపడుతూ ఒక 3 మూటలు ఇట్లా ఖమ్మంలో ఉన్నాయని సిఐ గారు ఇచ్చిన సమాచారం మేరకు ఖమ్మం రావడం జరిగింది. సో వచ్చి ఒక విఆర్ఓ ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఎవరో కడెం శ్యామ్ అనే వ్యక్తి ఒక 2 డేస్ నుంచి కనపట్టలేదని. సో అతనికి సంబంధించిన శరీర భాగాలు ఒక కాలువ పక్కన పడవేసి ఉన్నాయి. ఒక 3 మూటల్లో ఆ ముఖం ఏదో కొంచెం కనపడుతుందని చెప్పేసి ఒక రిపోర్ట్ మేరకు, సో ఆ విఆర్ఓ రిపోర్ట్ మేరకు నేను సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి చూడటం జరిగింది. ఇక్కడ అది అక్కడికి చిక్కడపడింది. చూస్తే సో అతని మృతదేహం అయితే ఇక్కడ ఉన్నది. సో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు మాత్రం కనపట్టలేదు. వివరాలు కనుక్కున్నామంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ ఇల్లు కూడా సుమారు ఒక 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. బట్ అక్కడ ఎవరు కూడా ఆ కుటుంబ సభ్యులు లేరు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించి వివరాలు కనుక్కుందామంటే సో వాళ్ళందరూ కూడా ఇల్లు తాళం వేసేసి కొంచెం వెళ్ళిపోయినారు. వాళ్ళ అన్నదమ్ములు కానీ వాళ్ళ మదర్ వాళ్ళంతా ఉంటారంట ఇక్కడే. బట్ వాళ్ళు కనపట్టలేదు. సో ఈ కేసుని దర్యాప్తు చేసి ఈ శరీరం అంటే ఇతని హత్య చేసి మూటగట్టి ఇక్కడ పడేసింది ఎవరు అనే దాని మీద దర్యాప్తు చేసి సో మిగతా వివరాలన్నీ తర్వాత తెలియజేస్తాం. సుమారు సాయంత్రం మన విఆర్ఓ పురుషోత్తం గారికి మేదర బజారు నకలగండి కెనాల్ దగ్గర ఒక 3 గన్నీస్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరో ఒక అతన్ని చంపేసి ఇక్కడ పడేస్తున్నారని సమాచారం రాగా అతను అక్కడికి వెళ్ళి చూసేసరికి దాంట్లో ఒక ఇదే గ్రామానికి చెందిన కడెం శ్యామ్ ప్రసాద్ అనే అతని హెడ్ ప్లస్ అతని హ్యాండ్స్ కలిపి ఒక గన్నీ బ్యాగ్లో, బాడీ ఒక గన్నీ బ్యాగ్లో, లెగ్స్ ఒక మరో గన్నీ బ్యాగ్లో ఉండటం చూసి అతను అదే గ్రామానికి చెందిన మేదర బజార్కి చెందిన కడెం శ్యామ్గా గుర్తించి ఈరోజు అతను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము సినా ఆఫీస్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటి వద్ద కూడా తనిఖీ చేయగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్లడ్ రిలేటివ్స్ ఎవరు కూడా లేరు. వీళ్ళ బంధువులు కూడా లేకపోతున్నలాగే వారి మీద కూడా మనకు అనుమానం కలుగుతూ ఉంది. ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో సరైన కారణము దానికి ఎవరు చంపారనే దాని గురించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం జరుగుతుంది. సుమారు లైటింగ్ ప్రకాశం జిల్లా ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకును తల్లి చెప్పింది. ప్రవర్తన మార్చుకోవాలని తల్లి ఎన్నిసార్లు చెప్పినా మారకపోవడంతో పాటు ఆస్తి పంచాలని గొడవ చేయడంతో పెద్ద కొడుకుతో కలిసి చిన్న కుమారుని శ్యామును తల్లి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఖమ్మంలో, ప్రకాశం జిల్లా ఖమ్మంలో అత్యంత క్రూరమైన చర్యగా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవికి 3 కుమారులు. చిన్న కుమారుడు అటువంటి శ్యామ్ పోలియోతో బాధపడుతుంటాడు. 30 సంవత్సరాలైనా పెళ్లి కాలేదు. చెడు వ్యసనాలకు బానిసై అల్లరి చిల్లరగా తిరుగుతూ గ్రామంలో కూడా అలజడులు సృష్టిస్తున్నాడనే ఒక ఫిర్యాదులు అయితే గతంలో వచ్చాయి. దాని క్రమంలోనే గత 2 రోజుల క్రితం లక్ష్మమ్మ మందలించింది శ్యామ్ని, పక్కింటోళ్ళతో గొడవ పెట్టుకొని నువ్వు చేస్తున్నావని. కానీ ఇంటికొచ్చి శ్యాము లక్ష్మమ్మ మీద దాడి చేసి వివస్త్రం చేసి కుట్టాడని స్థానికులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే పెద్ద కొడుకు సుబ్రహ్మణ్యం, పెద్ద కొడుకు లక్ష్మమ్మ కలిసి అతన్ని 3 ముక్కలుగా నరికి గోనె సంచుల్లో పెట్టి ఇంటి ఎదురుగా ఉన్న కాలువలో పడేసి లక్ష్మమ్మే మళ్ళీ నా కొడుకు కనపడలేదంటూ ఒక ప్రచారాన్ని మొదలుపెట్టింది.
ఆ స్థానికులు ఆ గోతంలో ఉన్నటువంటి మాంస ముద్దలను గమనించి పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి చూడగా శ్యామ్ తల మటుకు బయటికి కనపడింది. మిగతా భాగాలు మొత్తం కాలువలో కొంచెం దూరం కొట్టకపోయిన పరిస్థితి పద్మ. పోలీసు అవన్నీ బయటికి తీశాక వీళ్ళ కోసం గాలిస్తున్నారు. పోలీసుల దగ్గర ఉన్నారని సమాచారం ఉంది. కానీ పోలీసులు ఇంకా మేము వాళ్ళని అదుపులో తీసుకోలేదని చెప్తున్నారు. శ్యామ్ మృతిపైన స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితిలో ఉన్నారు పద్మ. రైట్, థ్యాంక్ యూ కుమార్.